ప్రతి ప్రొడక్ట్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. అట్లాగే రాజకీయాలకి ఎక్స్‌పైరీ డేట్లు ఉండవు. కానీ కొన్ని కొన్ని పార్టీలు నిదానంగా కనుమరుగవుతుంటాయి. ఇప్పుడు దేశంలో అలా కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి అయింది. బిజు జనతా దళ్ పరిస్థితి అట్లాగే అయింది. అట్లాగే నవీన్ పట్నాయక్ పార్టీ పరిస్థితి అయింది. ఇందులో ఇప్పుడు లీడర్స్ పక్కకెళ్ళిపోయాక వాట్ నెక్స్ట్ అనే స్టేజ్ వచ్చింది. కమ్యూనిస్టుల పరిస్థితి అట్లాగే అయింది. ఇప్పుడు అట్లాంటి సిట్యుయేషనే మమతా బెనర్జీ పార్టీకి రాబోతుంది. అభిషేక్ బెనర్జీని ముందు పెట్టి నడిపినటువంటి కథ విఫలమై తాజాగా పెను సంక్షోభమే ఎదుర్కొంది మమతా బెనర్జీ ప్రభుత్వం. దిగిపోయింది 15 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి సపోర్టుగా ర్యాలీ అని పెద్ద ఎత్తున పిలిపిస్తే 47 మంది వచ్చారు. కేవలం 47 మంది. అంటే 50 మంది కూడా రాలేదు. బైక్ ర్యాలీ అంటే కూడా రాల. క్రమంగా ఆమె పిలుపుకి స్పందన కరువైంది. మొన్న తన ఇంటెదుటే యాజిటేషన్‌కి పిలిపించింది. ఆ రోజున 32 మంది వచ్చారు. ఇప్పుడు 47 మంది వచ్చారు. అబ్బా! 32 నుంచి 47 15 మంది ఎక్స్‌ట్రా వచ్చారని సంతోషపడాలా. ఒకప్పుడు లక్షల మందికి నాయకురాలుగా శరవేగంగా స్పందించేటటువంటి మనిషి పరిస్థితి ఇక్కడికి దిగజారిపోయిందని బాధపడాలా అన్నది ఇప్పుడు ఆ పార్టీ ఆలోచించుకుంటోంది.